ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి 4వ అధ్యాయాన్ని చూస్తే ఆ 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుదాం 19 నుంచి. ఇర్మియాకి ఏం పేరుందండి? కన్నీటి ప్రవక్త. బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. నేను బాలుడనే మాట్లాడలేననే అన్నాడు. నువ్వు మాట్లాడమని లేదు, నా మాటలు చెప్పు. నేను మాట్లాడమని లేదు, నేను నత్తువన్నే. నేనేం సెలవిస్తాను అది చెప్పు. భయపడకుండా చెప్పు. వాళ్ళకెందుకు భయపడేది? నువ్వు నాకు భయపడే పని అయితే మనుషులకి ఎందుకు భయపడాలి? భయపడకుండా చెప్పేసేయి. ఇర్మయ్య కూడా భయపడకుండా చెప్పేసేయాలి. లేదు వాళ్ళ వలన ఏమైనా కండలు కావాలని కోరుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. మన హక్కు మనకిస్తే చాలు. మన పనిలో కదిలిది మనకిస్తే చాలు. న్యాయంగా ఇస్తే. అది అన్యాయంగా ఇస్తే అన్యాయం వాళ్ళకి బుడబడుతుంది. కాబట్టి మనం అది వీని మాటలు మట్టుకు వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం మనకు లేదు. చూడు ఏమంటాడు 19లో. అలాంటి ప్రవక్త చదువుతున్నారా? 4:19 చదువయ్యా. నా కడుపు నా అంతరంగము నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను నా ప్రాణం. బాకనాదం వినపడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినపడుచున్నది కదా, కీడు వెంట కీడు వచ్చుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చిన వాళ్ళకి లెక్కలేదు. ఇంకా ఏమంటాడో తెలుసా? దేశమంతా దోచుకొనుచున్నది కదా. నా గుడారములు హఠాత్తుగా నిమిషములో నా తెరలు తోచుపడుచున్నవి కదా. నేను ఎన్నాళ్ళు ధ్వజములు చూచుచుండవలను, బూరధ్వని నేను ఎన్నాళ్ళు వినుచుండవలను. నా జనులు అవేకులు, వారు నన్ను ఎరగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుట వారికి తెలియను, కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి లేదు. మేలు చేయటం అనేదే ఎరగరు వాళ్ళు. మేలు చేయటమే తెలియదు వాళ్ళకి. ఇతరుల కష్టాలు, ఇతరుల అక్కర్లు, ఇతరుల పరిస్థితులు ఏమీ తెలియవు. కీడు చేయటమే తెలుసట వాళ్ళకి. ప్రవక్తల్ని అలా హింసించారు వాళ్ళు. ఇంకా మనం చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలు కూడా అట్ట హింసించబడ్డారు అన్య దేశాల్లో. హామాను ఉండేవాడు. హామాను కాలం ఏంటి? అర్థశాస్త్ర రాజు కాలం. ఎస్తేరు రానేయింది. ఆ కథ అంత వద్దు మనకు, అది మన పెద్ద కథ అయిపోయింది. మొర్దెకై ఉన్నాడు, దేవుని భక్తి గలవాడు. ఇశ్రాయేలీలకున్న ఒక పెద్ద గుణం ఏంటంటే వాళ్ళు ఎవరికి దండం పెట్టరు. 2 తెచ్చులు ఎత్తి దండం పెట్టరు, దండం పెట్టరు. ఇతను ఏంటంటే దేవుడు తన్ని చాలా ఘనపరిచినట్టుగా ఫీల్ అయ్యాడు. రాజు వచ్చి తనకి పెద్ద పీఠం వేసేవాడు. రాజుకు పోయే ముందు ఆయన దగ్గరకు వచ్చి దండం పెట్టాలి, అయ్యగారికి దండం పెట్టాలి. ఆయన అయ్యగారు, హామాన్ అయ్యగారిని ఇచ్చేయాలి, అయ్యగారికి దండం పెట్టాలి. లేకపోతే గతి ఉండదు వాళ్ళకి, తిట్లే ఉంటాయి. ఆయన పెట్టలేదు. హామాన్ పెట్టడు. ఆయన దేవుని బిడ్డ, దేవునికి తప్ప ఇంకెవరికి తల ఉంచాడు. గౌరవిస్తాడు కానీ సిలిండర్ కాలేడు. ఆయన ఒక్కరికి ఇచ్చిన జీవితం ఇంకొకటికి తెచ్చి సిలిండర్ అవ్వబట్టి అవడు, ఎంతకాడికి అవని అవ్వడు. ఎందుకంటే ఆయన దేవుడికి సమర్పించినవాడు. వీళ్ళకి ఏమి ఇస్తాడు ఆయన? ఏం చేశారంటే దేవుణ్ణి మెప్పించి, ఆ రాజుని మెప్పించేసి ఈయన ఉరికొమ్మ, ఈ ఉరికొంబంలో జరాక్ష అనే పేరు ఒకటి ఉంది. ఆ భార్య కూడా వంతు వచ్చింది. ఆమె కూడా ఈయనకి సహాయం చేసింది. 52 మూరల కొయ్యను తయారు చేసేసింది. దాని మీద ఉరేయాలి, తెల్లారితే ఉరేయాలి. ఆ రాత్రి విందు జరిగింది ఎస్తేర్ దగ్గర. చరిత్ర అంతా తేలిపోయింది. హామాన్ యొక్క దుష్టత్వం అంతా చేరిపోయింది. హామాన్ యొక్క ఉంగరాన్ని బెరుక్కొని ఎస్తేర్కి ఇచ్చాడు. హామాన్ ఇల్లును ఖాళీ చేపించి వేరే మొర్దెకాయికి ఇచ్చేసాడు. ఆ కొయ్య మీద ఏం చేశాడో తెలుసా? హామాన్ ఒక్కడేనా? ఆయన బిడ్డలు ఎంతమంది? 20 మందిగా, 14 మంది. ఆ కుమారులందరూ కూడా ఆ కొయ్య మీదనే. హామాను చేసిన ఒక పాపానికి వారి కుటుంబం అంతా సర్వనాశనం చేసుకున్నాడు. చూసారా? దేవునికి
చెప్తున్నాడు, విన్నాడు, ఆలకించాడు, తోసేయలేదు. ఎప్పటికీ ఆ సంఘటన భయపడి పరిగెత్తినప్పుడు దేవుడు తోసేశాడు ఏలియానని ఏమీ లేదు. ఏలియా అది చెప్పినట్టు అంతా విన్నాడు, జరిగేది తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడు, దానికి శిక్షణ కూడా చూపిస్తాడు. అందుకే యేసుప్రభు ఏం మాట్లాడాడో తెలుసా? ఒక మాట మాట్లాడాడు. అది కొండ మీద ప్రసంగంలో మాట్లాడాడు. పర్వతోన్నత ప్రసంగంలో 2 వచనాలు దానికి వాడుకున్నాడు ఆయన. ఏంటి అది అంటే 5వ అధ్యాయం 11, 12 చూడండి. మత్తయి, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు ఫలం అధికమగును. తర్వాత వారు ప్రవక్తను హింసిస్తూనే ఉన్నారు. ఈ గొప్ప సంగతి ఆయనకి తెలుసు, ఆయన చెప్పింది ఆయనకి తెలుసు. కానీ ఒక రహస్యం చెప్పాడు, నిన్ను నేను వాడుకుంటున్నా, కానీ నా కొరకు ప్రాణాన్ని దాచిపెట్టుకొని ప్రవక్తలు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? 7,000 మంది ఉన్నారు. 19వ అధ్యాయం చదవండి. దేవుడు చెప్తాడు, ఎవరికి చెప్తాడు? ఏలీకి చెప్తాడు, ఏలియా నిన్ను వాడేస్తున్నా, కానీ తెలుసా అక్కడ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? 7,000 ప్రవక్తలు నా కొరకున్నారు. ఓబధ్యానాయనే ఒక 100 మందిని దాచిపెట్టాడు. 7,000 ప్రవక్తలు ఉన్నారు. నేను వాడుకుంటున్నా. వీరిద్దరిని ఎంత బాగా వాడుకున్నాడో తెలుసా? ఒకసారి మీరు లూకా సువార్తకి వస్తే, ఆ లూకా సువార్తలో 9వ అధ్యాయం వస్తే, లూకా సువార్త 9వ అధ్యాయం వస్తే 20, అది ఇంటి దగ్గర చదువుకుంటుండండి. రూపాంతరపు కొండ అంటారు. ఆ రూపాంతరపు కొండ మీద యేసు ఉన్నప్పుడు ఆయన శరీరం తల మారిపోయింది, బట్టలు ప్రకాశవంతమైనగా అయిపోయాడు. అక్కడికి 2 వచ్చారు. ఈ కొండ మీద ఆయన సిద్ధపరచుకుని 2 వచ్చారు. ఎవరు వాళ్ళు? మోసే, ఏలియా 2 వచ్చారు. మోసే ఏలియాతో ఎందుకు వచ్చారు వాళ్ళు? ఏం చేయటానికి వచ్చారు? యేసు ప్రభు యెరూషలేములో నిర్గమానం గురించి, ఆ కల్వరి శిలువను గురించి మాట్లాడటానికి వచ్చాడు వాళ్ళతో. ఎంత గొప్ప భాగ్యం అండి! ఏలియాను పారిపోయిన ప్రవక్త కాదు ఆయన. ఎవరు రాలా, 2 పిలుచుకున్నాడు ఆయన ఆ కొండ మీద. ఇక ఆయన మన కొరకు పాప పరిహార్థ బలి చేయబోతున్నాడు, యాగం చేయబోతున్నాడు కల్వరి శిఖరంలో. ఆ శిఖరంలో యాగం చేసేటప్పుడు ఏం చేశాడో తెలుసా? మోసే, ఏలియా 2 ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరితో సంభాషిస్తున్నాడు ఆయన. నేను రేపు కల్వరి పెరిగిలో ప్రాణం పెట్టబోతున్నా, బిడ్డలకు విమోచన జరగకపోతుంది. మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు ఎంతో ప్రయత్నం చేసావు మోసే, ప్రవక్తగా నువ్వు ఎంతో ప్రాణం పెట్టావు, ఎంతో త్యాగం చేసి పనిచేసావు. వాళ్ళిద్దరితో దానికి ఇదిగో నేను చేయబోతున్నా మానవ పాప పరిహార్థమని ఆ 2 మాట్లాడుతున్నాడట. ఇక ఎవరితో మాట్లాడాలి? అబ్రహాంని పిలవాలా, ఎవరిని పిలవాలా? మోసే ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత వచ్చింది ఆయనకి. బలహీనుడు, కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి. చూసారా కొరవ కుమారులు ఈ కీర్తనలు 42, 43లో ఏం చెప్తారు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇక నేను ఆయన స్తుతించును. కొన్నిసార్లు దేవుడి జనులు కూడా కుంగిపోతారు, వాళ్ళు కూడా బలహీనపడతారు, వాళ్ళను కూడా బలహీనపరుస్తారు చాలామంది. వారికి అందకుండా, వాళ్ళ చూడకుండా ఎంత హింస పెట్టాలో ఒక పెలం మీద వేసి కాల్చిన రీతిగా కొన్ని దిక్కలు కాల్చబడుతున్నారు. చూసారా? ఒక భయంకరమైనది మణిపూర్లో చూసారా? ఎంతో కాల్చబడుతున్నారు.
ఆ కాల్చబడుతుంటే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు టీవీలో చెప్పి డబ్బులు ఇవ్వండి మేము వాళ్ళకి ఇస్తామని ఇస్తారా వాళ్ళు? ఏంది ఇచ్చేది? నీ దగ్గర నుండి ఇవ్వకూడదా? నీకు ఒక ఆయనకు 100 కోట్లు ఉన్నాయంట, 1 కోటి ఇస్తే సరిపోదా? ఒక ఆయనకి 2 కోట్ల ఆస్తుందంట, ఆయన 1 లక్ష ఇచ్చి వస్తే సరిపోదా? ఇక అడక్కపోయి పెట్టాలనా? ఈ అడక్కపోయే దాంట్లో సగం తింటారు తెలుసా? అది ఎంత దండగా పేదవాళ్ళ మీద చెప్పి తినేది ఎంత తప్పు, ఎంత నేరం అది. నా కళ్ళారా చూశాను నేను. సునామీ అప్పుడు డబ్బులు వస్తే ఒక అతను 16 లక్షల కారు కొనుక్కొని వచ్చాడు, ఇది సునామీ కారు అని. వాళ్ళు చచ్చి ఆ సునామీలో ఆ బస్తా వాళ్ళందరూ అల్లాడుతూ ఉంటే ఈడేం చేశాడు, వాళ్ళ ఫోటోలు తీసి పంపించి డబ్బులు తెప్పించుకోవడమా? ఏం పని ఇది? చర్చిస్ వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఈ దౌర్భాగ్య స్థితి వీళ్ళలో ఉందేమో. ఏంటి ఆ పని? ఆ పదిని ఎందుకు ఎంకరేజ్ చేస్తాను? నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. నువ్వు తీసిపోయి నువ్వు కలవు 1 లక్ష దాకా, 2 లక్షలు ఇచ్చగలవు. అక్కడ ఒక చర్చిలు 2 కట్టి రాలగలవు. అందరిని అడక్కలు పోవటమే భిక్షమెత్తుకొని. ఒక దక్క మాడిపోతూ ఉంటే వారికి పెట్టవలసింది వీళ్ళు తింటూ, ఒక దక్క మాడిపోతుంటే వారి కోసం ప్రార్థన చేయటం మానేసి అందరు ప్రార్థన చేసి డబ్బులు పంపమంటామా? ప్రతి దానిని ఒక సాధనగా వాడుకోవటమా డబ్బుల కోసం? ఎంత ఘోరం! అలాంటి ప్రపంచంలో నేను మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి దానిని స్వలాభేక్ష కోసం వాడుకోవటం అనేది ఎంత విచిత్రమైన పని అంటే అంత విచిత్రమైన పని. ఆ స్వలాభ కోసం మనం దీన్ని వాడుకోకూడదని మనం తెలుస్తూ ఉన్నాం. తర్వాత ఆఖరిగా ముగిద్దాం. ఏలియాకి దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఏం ప్రణాళిక తెలుసా? దమస్కోకి వెళ్ళిపోయి రాజుని దించేశాయి. యెజబెల్ రాణి యొక్క తండ్రిని దించేసి అక్కడ ఎవరిని పెడతావో తెలుసా? అక్కడ పెట్టవలసిన రాజు అజమేలు. ఎవరితను? బాదాదు రాజు. ఒక రాజు ఒక సేవకుడిగా ఉన్నవాడిని దానికి రాజుని చేయమంటాడు. ఎల్లు, నువ్వు కష్టంలో ఉన్నావు, బలహీనుడు అయ్యావు, నీ బదులు ఎలీషాను ఏర్పాటు చేసుకో. కానీ ఎలీషాను ఏర్పాటు చేసుకున్నా ఇంకా ఒక 5-6 సంవత్సరాలు బతికాడు ఆయన. కానీ నీ ఉపచర్య కోసం ఎలీషాను పిలువు, ఎలీషాను దగ్గర పెట్టుకో. తర్వాత అహాబుని తీసాయి. అహాబుని తీసి యేహూ అని ఆయన్ని పెట్టు. అతను కూడా అహాబు దగ్గర ఉన్న సేవకుడు. కుమారులందరూ తప్పిస్తారు, అది కూడా చూద్దాం. కుమారులు, భార్య, కుక్కలు నవ్వుతాయి, వాళ్ళందరూ ఉపజానిపోతారు. కంప్లీట్ ప్లాన్ ఇచ్చాడు. ఈ ప్లాన్ అమలు చేయి. నువ్వు పోయి మళ్ళా దమస్కాకు. నువ్వు ఏ స్థలంలో భయపడి వస్తున్నావో ఆ స్థలానికి పోరు, ఆ స్థలంలో నిలబడు. నువ్వు ఎలీషాను సపోర్ట్ తీసుకో. యేహూ. ఇదంతా మనం ఎక్కడ చూస్తామంటే, చదువుదామా? చదివితే మనకు కొంచెం బాగుంటుంది కదా. 19వ అధ్యాయం 16. వారి మీద నిస్సీ కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు ఆబేల్ మొలేహుడైన షాపాతు కుమారుడైన ఎలీసాకు అభిషేకం చేయము. తర్వాత హెజాయేలుకు ఖడ్గమును అక్కడ చెప్తాడు. ఆ ఖడ్గం దక్కిస్తే ఈ ఖడ్గం వాళ్ళందరూ చావు దగ్గర అయ్యారన్న స్థితి చెప్తాడు. అది చదవండి, ఇంటికి పోయినాక చదవండి. అది మనం కథలో వచ్చేసారి మనకు వస్తుంది. కానీ ఈయన మాత్రం యెహోవాని పట్టడు. ఈయన తీసేయడు. యెజబెల్ భర్తని తీసేయడు, అహాబుని తీసేయడు. అది ఎలీషా చేస్తాడు. ఎందుకు తీసేయడంటే, ఈయన నాబాతు తోట రాకుతూ ఉన్నప్పుడు
ఏలియాను పంపించి పో ఆ తోట దగ్గరికి పో, అతని దగ్గరికి చూడు, నీ రక్తం కుక్కలు నాగుతాయని చెప్పని చెప్తే అతడు వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చి పుంత చెప్పుకొని దేవుని బతిలాడితే ఇంకో కొంతకాలం ఆయుష్కాలం ఇస్తాడు. అందుకోసం ఏం జరుగుతుందంటే అప్పుడే చచ్చిపోడు అతను ఎలీషా కాలంలో అతని భార్య చచ్చిపోతారు. అప్పుడు యేహూ రాజు అవుతాడు. యేహూనే చంపుతాడు బాలం వేసి. దాన్ని వచ్చేసారి మనం చూస్తాం. ఇక్కడ మంచిగా మనం ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇతను ఎలీషా వచ్చి 12 ఎడ్ల కాడులతో సేద్యం చేసేవాడు. 12 కాళ్ళు అంటే ఎంత పెద్ద భూమి ఉందో ఆయనకి, ఎంత పెద్ద భూమి ఉందో. దేవుడు పిలిచాడంటే ఆ ఎడ్లనన్నిటిని వదిలేసాడు, ఆ వ్యవసాయాన్ని అంతా వదిలేసాడు. ఈసారి ఏమి వదిలేయటంలే. బళ్ళో టీచరు, చర్చిలో పాస్టరు, అక్కడ ఆసుపత్రి పెట్టి డాక్టరు, దాని డబ్బులు పట్టుకుని 100 ప్రాంతాల్లో చర్చిలు అన్నీ పెట్టుకున్న నాకు కొడుకు పేరు మీద పెట్టుకునేది. అది వదిలేది లేదు, ఇది వదిలేది లేదు. నా జీవితంలో 2 వదిలేశారు. డాక్టర్ జయసూర్యరాజు నంద్యాలలో పనిచేసేటప్పుడు సిఎస్ఐలో ఉండి బాప్టిస్టులోకి వచ్చి మాతో కలిసి పనిచేసి రిజైన్ ఇచ్చి డాక్టర్గా పోకుండా మొత్తం వదిలేసి రాకూడ్ చర్చ్ పాస్టర్గా పనిచేశాడు. ఆ చర్చిని డెవలప్ చేశాడు. ఒకతను కమర్షియల్ ట్యాక్స్లో ఆయన సిటీఓగా ఉండి పెద్ద ఆఫీసర్ అయి దాన్ని రిజైన్ చేసి ఇప్పుడు తెనాల్లో పనిచేస్తున్నాడు. ఒకసారి వచ్చాడు సంఘ కార్యక్రమానికి, మనకి సంఘ వార్షికోత్సవానికి స్పీకర్గా వచ్చాడు. యేసుపాదం అని. చాలామంది వదిలేస్తున్నారు, వదిలేయటంలా. ఈయన వదిలేశాడు. ఆఖరికి తల్లిదండ్రులను వదిలేశాడు. వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? తండ్రికి తల్లికి ముద్దు పెట్టుకొని అక్కడ రాయబడ్డ మాట చూడండి. వచ్చి ఏలియాకు ఉపచారము చేయసాగను. ఒక దైవ జనునికి ఉపచారము చేయటానికి వచ్చాడు ఇన్ని వదిలేసి కదా. యేసుక్రీస్తు శిష్యులు వలను వదిలేసి వచ్చారు. వాళ్ళు వల పట్టుకుని ఏంది చేసేది? వల పెట్టుకుని చేసేది ఏంది? ఆ వలను వదిలేయాల అంటే అర్థం ఏంటంటే ముందుగా వాళ్ళు అసలు దేవుడు పిలవలేదు. దేవుడు పిలుపు ఖచ్చితంగా ఉండాలి. బైబిల్లో మనం ఇప్పుడు చూడబోతున్నాం. త్వరగా మనకు కొంచెం టైం ఉంది. బైబిల్లో దాదాపు 5 పిలుపులు ఉన్నాయి. మొదటి పిలుపు చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము అని రాస్తాడు కదా. దేవునికి ఇష్టమైన వారముగా ఉండే దేవుడు ప్రజలమని రాస్తాడు. ఆ 1వ అధ్యాయం చూస్తున్నాం. టయాన్ని బట్టి తొందరగా వెళ్తున్నాను. 9 నుంచి చూడండి. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తులైన ప్రజలం. 20వ వచనంలో ఏమంటాడు చూసా? తప్పిదములకు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి గనం, మేలు చేసి బాధపడేవాడు మీకు సహించినలా అది దేవునికి హితమగును. ఇందు నిమిత్తమే మీరు పిలువబడ్డారు. మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డామంట. చాలాసార్లు మన జీవితాలు అట్టే ఉంటాయి. మేలు చేసి, అభివృద్ధి చేసి, చాలా అంతస్తు చేసి, ఆఖరికి మనం దిగజారిపోయే స్థితిలోకి వస్తాం. అదంతా సాతానుడు అనుభవిస్తూ ఉంటాడు. దానికే పిలువబడ్డామంట మనం. కానీ మనల్ని దేవుడు వదలడు. ఆయన మనల్ని వదిలిపెట్టాడు. భూలోకంలో తోడై ఉంటాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. మూడవది ఏంటంటే, మూడవది బైబిల్ గ్రంథంలో మూడవది ఇంకా చూడాలి అనుకుంటే ఫిలిప్పీ పత్రిక 3:14. ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు బహుమానం పొందినట్లుగా చూసావా? గురి వద్దకు పిలువబడుతున్నాం మనం. పిలుపు ఉండాలి క్రైస్తవులకి. దేవుని సేవకులకి అసలు పిలుతుండాలి. 2వ తిమోతి 1:10 ఆఖరి భాగములు ఉంది. మనలను రక్షించిన పరిశుద్ధమైన ఆ పిలుపుకు ఆయనను మనల్ని పిలిచెను అని రాయబడింది. ఆ పరిశుద్ధత
హెబ్రీ 12వ అధ్యాయం చదవండి. పరిశుద్ధత ఆయన అనుగ్రహిస్తాడు, మనం తెచ్చుకోలేము. 10వ వచనం నుంచి చదువుతా. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనం శిక్షించి మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. అది ఆయన శిక్షించి మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి చేర్చుకుంటున్నారు. లాస్ట్లో ఏంటంటే ఆశీర్వదించబడటానికి మీరు పిలువబడ్డారు అంటాడు. 3వ అధ్యాయం 1 పేతురు 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడతారు. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడతారు అంటే గంపెడు తెచ్చి మన ఇళ్ళలో కుమ్మరిస్తాడని ఆశీర్వాదాలంటే. క్రైస్తవులకి ఆశీర్వాదాలంటే ఏమనుకుంటున్నారో తెలుసా? ఒక లారీ డబ్బులు లేకపోతే ఒక బంగారు మోటో తెచ్చి ఇంట్లో వేస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఆశీర్వాదాలు అవి కాదు. ఆశీర్వాదం అంటే ఏంటంటే జీవిత క్యారెక్టర్ మారిపోవటం, జీవితం రూపాంతరం చెందటం. బైబిల్లో తీద్దాం ఒక మాట, అందరూ అందిద్దామా? అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయం 26. అపోస్తల కార్యం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుటకు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపాను. దుష్టత్వములో నుంచి మళ్లించబడుట ఆశీర్వాదం, దానికి పిలిచింది. ఈ 5 పిలుపులు చూసారా? యాకోబు కూడా చాలా సంపాదించుకున్నాడు మోసం చేసి. చూసారా? ఇదో సారా వేసేసి విస్తారమైన గొర్రెలను మా అమ్మ దగ్గర నుంచి కొట్టేశాడు. చాలా గొర్రెలను కొట్టేశాడు. మామను మోసం చేసేసాడు. మామ మోసం చేశాడు. ఆయన రాహేల్ని ప్రేమిస్తే లేయాని ఇచ్చాడు. మళ్ళా రాహేల్ కోసం 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు బానిసత్వం చేశాడు. తర్వాత ఆయన చేసిన మోసానికి ఇంకా ఆయన దగ్గర ఉండలేదు. వాళ్ళందరినీ తీసుకుని వస్తూ ఉన్నాడు. అందరిని ముందు పెట్టేశాడు. దాసి జనాలను, భార్యలను, పిల్లల్ని ముందు పెట్టి వెనకొస్తున్నాడు. ఎబ్బోయి కురేవ దగ్గర ఆగిపోయి దేవునితో బెనుగులాడితే ఏమంటాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తే. రూపాంతరం చెందాడు. ఎంత రూపాంతరం చెందాడో తెలుసా? దేవుని చూచాడు, తన కన్నీళ్ళు వచ్చాయి, తన జీవితంలో మార్పు వచ్చేసింది. తన కన్నీళ్ళు తన హృదయాన్ని కడిగాయి. ఆయన రూపాంతరం చెందాడు. పేరు మార్చబడింది. పేరేమని పెట్టబడింది? రైట్, వెరీ గుడ్. చాలామంది బైబిల్లో తరచుగా ఉన్నారు. ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. కాబట్టి ఈ విధంగా ఈ భాగాన్ని మనం అయిపించేటప్పుడు దేవుడు తన బిడ్డని దేవుని పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, చంపుతామన్నప్పుడు దేవుని పర్వతం దగ్గర తీసుకెళ్ళి బలపరిచాడు. అక్కడ మాట్లాడాడు దాని పిల్లతో. అక్కడి నుంచి మళ్ళా తీసుకొచ్చి దమస్కోమన్నాడు. నీకేం భయం లేదు, పో. ఆ రూపురేఖలన్నీ మార్చేయి. నీకు ఇంకొక ప్రవక్తని తోడిస్తా, ధైర్యంగా వెళ్ళు. దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. ఆయనతో ఉన్నప్పుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. వ్యాధుల్లో, బాధల్లో ఎప్పుడు విడిచిపెట్టాడు. 55 సంవత్సరాల సేవలో ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు ఆయన. ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదు. నేను ఈ వరకు రాగలుగుతానా అన్న వచ్చి ప్రసంగం కూడా చెప్పగలిగా. అంత గొప్ప దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం. ఆ దేవుడు నీకు కావాలా? ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను పిలుస్తున్నాడు. సౌలా అనే పేరు తీసేసుకొని పేరు పెట్టుకో. నీవేళ హింసిస్తున్నావు అంటాడు. ప్రభుదాస్ నీవేళ హింసిస్తున్నావు, ములికొనలు తొక్కుతున్నావా? నువ్వు సజీవమైన సంఘం అది, నేను స్వరక్తం ఇచ్చిన సంఘం అది. నీవేళ హింసిస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన మనం రూపాంతరం చెందాలనుకుంటున్నాడు. మన కుటుంబాలు ఆయన కుటుంబాలుగా ఉండిపోవాలని ఆశిస్తున్నాడు.
ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు నాయన. నీ గొప్ప కృప తండ్రి, కృంగిన వారిని లేవదీసేవాడు, కృంగిన సేవకుని నీ పరిశుద్ధమైన మందిర ఆ పర్వతంలోనికి తీసుకెళ్ళావు, ధైర్యపరిచావు, మాట్లాడావు, అతనికి ప్రణాళిక ఇచ్చావు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఒక దైవజన్ను తోడుగిచ్చావు. ఎంత గొప్ప దేవుడు నాయన నీవు. నేను ఆరాధించి సేవించటానికి, నమ్మటానికి మా కృప చూపమని క్రీస్తు పేర వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.